తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు, మన ప్రియతమ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి, మన గిరిజనులకు అండా దండ, అభివృద్ధికి మారిపేరు, సంక్షేమానికి మారిపోయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన అరకువేలి గడ్డపై అడుగు పెడుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలుకుతుంది అరకువేలి. గౌరవ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు గడ్డపై అడుగు పెడుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు ఈరోజు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు, గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉందండి. రేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ దయచేసి కూర్చోండి మీ యొక్క ప్లేస్ లో. స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు నాయకుడా నాయకుడా మా స్టేజ్ మీద దయచేసి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చోండి. మీరు ప్లీజ్ మీకు ఏర్పాటు చేసినటువంటి సీట్లలో అందరూ స్టేజ్ మీద ఇన్ఛార్జీలు అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ ఆసనాలు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మన గౌరవ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పోరాట గడ్డ అయినటువంటి అరకువేలి ఇచ్చి ఉన్నారు. మీరందరూ కూడా చప్పట్లు కొట్టి ఆయన స్వాగతం పలకాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. మరికొద్ది క్షణాల్లో గౌరవ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకు స్వాగతం పలకాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. డయాస్ మీద ఉన్నటువంటి అందరూ కూడా తమ తమ సీట్లలో ఆసనీయులు కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. మన నాయకుడు, మన గిరిజన కష్టాల కోసం వచ్చినటువంటి నాయకుడు, మనల్ని కాపాడడం కోసం వచ్చినటువంటి నాయకుడు ఈరోజు అరకువేలి గడ్డపై అడుగు పెట్టి మన గిరిజన ప్రాంత సమస్యల మీద రేపొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత మన కాబోయేటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన గిరిజనుల కోసం, మన గిరిజన ప్రాంత సమస్యల కోసం, మన గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం, మన గిరిజన ప్రజల కోసం ఈ రోజు మన దగ్గరికి వచ్చి ఉన్నారు. ఒక్క 2 నిమిషాల్లో మనతో, మీతో, అందరితో ఈరోజు మన జాతీయ అధ్యక్షుల వారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం.
డయాస్ మీద ఉన్న వాళ్ళందరినీ కూడా తమ తమ సీట్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అంత డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ సీట్లలో ఆసీనులు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరూ కూడా ఎదురు మీడియా వాళ్ళకి కొంచెం దారి